4 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా మల్లన్న జాతరలో జరిగిన ఒక విషాదమైన వార్త మనందరి మనసును కుదిపివేసిన క్షణాలు అవన్నీ. ఏంటంటే ఒక 2 నెలల పసిపాపను కాలుతోని తన్ని చంపిన అక్కడ గుడి కమిటీ అయిన రెడ్లు, అక్కడున్న అగ్రకుల వ్యక్తులు. దీన్ని చూసి మనం ఏం ఏం తెలుసుకోవాలి? దీన్ని చూసి మన అందరం తెలుసుకోవాల్సిన ముచ్చట ఒకటి ఉన్నది. బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలని తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఈ భారతదేశంలో ఇంకా వర్ణ వ్యవస్థ నిలువుగానే ఉన్నది. కానీ మనందరము ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ, అణగారిన వర్గాలందరూ కూడా ఒకనాడు ఎలాగైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ అణగారిన వర్గాల కోసం వర్ణ వ్యవస్థపై కత్తి దూసిండో, మనం కూడా ఈనాడు భారత రాజ్యాంగం ఇచ్చిన మనకు ఓటు అనే ఖడ్గంతో వీళ్ళందరినీ కట్టుముట్టించకపోతే, వీళ్ళందరినీ ముట్టు పెట్టకపోతే మనల్ని ఈ వర్ణ వ్యవస్థను అలాగే పెంచి పోషించి మన ప్రాణాలన్నీ తీసుకుంటాయని చెప్పి ఈ విషయంగా అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకనంటే అక్కడ జరిగిన విషయం చాలా చిన్నది అన్నట్టుగా పోలీసులు అనుకుంటున్నారు. పోలీసులు దానికి స్పందిస్తలేరు. 8 మంది ఉంటే 3గురిని అరెస్ట్ చేసిరు. ఇదే కాక మరి ప్రభుత్వం ఏం చెప్తాంది? పార్లమెంటు వేదికగా ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, నేను ఎంపీగా ఉన్నప్పుడు బడ్జెట్ విషయంలో మాట్లాడితే కమ్జోర్ హిందీ అని నిర్మలా సీతారామన్ అంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమంటారు? మీరు హిందీకే బారమే కుछ కామెంట్ కియా అని అంటారు. నేను ఒక శూద్రుని అంటారు, నేను శూద్రువు అని అంటాడు. నిర్మలా సీతారామన్ నువ్వు ఒక బ్రాహ్మణవాది అని అంటాడు. నువ్వు పార్లమెంట్ వేదికనేమో నువ్వు శూద్రుడు అని చెప్పుకుంటావు. కానీ మన శూద్రులైన బీసీలనే కదా ఆనాడు ఈ మొన్న 18వ తారీఖు ఆ జాతరలో రెడ్లు కాలుతో కుదిరి చంపిన ఆ బేబీ మౌనిక కూడా ఒక బీసీ వ్యక్తే కదా. కానీ అక్కడున్న మహిళలను లంజముండా అది ఇదని చెప్పి ఎన్నో బూతులు తిట్టి వాళ్ళందరినీ మీరు డబ్బులు ఇస్తేనే ఇక్కడ నుంచి లోపలికి పోవాలి, లేకపోతే పోదని చెప్పి వాళ్ళను కట్టుదిట్టం చేసి వాళ్ళందరినీ కొట్టిరు. వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరినీ చేసి ఇదంతా చేసినాక కూడా ప్రభుత్వం ఏమి స్పందిస్తలేదు. పోలీసులు ఏమి చేస్తలేరు. పోలీసులు అరెస్ట్ చేస్తలేరు, చట్టాన్ని కాపాడతలేరు. ఇదే కాక అసలు ఫోకస్డ్ ఉన్న ప్రధాన మీడియా ఛానల్ ఒక్కటి కూడా అది కవర్ చేయడం లేదు. కానీ దీన్ని ముందుకు తీసుకుపోయింది ఎవరు? గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ సార్ దీన్ని ముందుకు తీసుకుపోయిండు. దీన్ని వైరల్ చేసిండు. దీన్ని ప్రతి విషయం దాన్ని అంచు దాకా ఉండి రాత్రి 2 గంటల వరకు నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ స్టేషన్ లో కూర్చొని అది ఎఫ్ఐఆర్ అయ్యి దాని మీద ఉన్న కేసులు ఆ సతీష్ రెడ్డి మీద, తుకారాం రెడ్డి సర్పంచ్ అయిన తుకారాం రెడ్డి మీద, మిగతా ఆ రెడ్డి వర్గ ముఠా మొత్తం మీద కేసులు పెట్టేదాకా ఆయన అక్కడి నుంచి పోలేదు. ఈయన పోయి కేసు పెట్టించి అయిపోయిన తెల్లారి మిగతా నాయకులు అందరూ పోయి అవునా ఇదా బయటికి రా అని చెప్పి ఎన్నో విషయాలు మాట్లాడతారు. కానీ మనందరం తెలుసుకోవాల్సింది ఒకటి ఉన్నది. సత్యాన్ని మనం చూడకపోతే అబద్ధమే సత్యంగా తిరుగుతుంది. సత్యం ఆల్రెడీ వచ్చి అక్కడ చెప్పింది, నిలబడి ఆ తల్లిదండ్రులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అసత్యమే ఇప్పుడు చెలరేగుతాండి. కానీ మనం గమనించాల్సిన విషయం ఇంకా ఏమున్నదంటే, మన ప్రధాన మీడియా ఛానల్ ఏం చేస్తాయి అన్న మీడియా సోదరులు ఎంతమంది ఉన్నారు? బీసీ ఎస్సీ ఎస్టీ మీడియా సోదరులు ఎంతమంది ఉన్నారు? వర్ణ వ్యవస్థలో శూద్రమైన మనందరము ముందుకు పోయి మనందరం ఓటైన అధికారంతో మనందరం రాజ్యం మీదకి ఎక్కాలి. ఆనాడు కాంచీరామ్ అన్నారు ఏమని? అధికారంలో ఉన్న వర్గాలపై ఎవరు చేయవేరు, వాళ్ళ మీద రేపులు కావు, వాళ్ళ మీద దాడులు జరగవని చెప్పిండు. అదే విధంగా మనం కూడా ఆనాడు ఛత్రపతి శివాజీ ఎలాగైతే కత్తి తీసిండో అణగారిన వర్గాల మీద, మనం కూడా ఈనాడు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా ఓటైన ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగించి, ఓటైన ఆయుధాన్ని సద్వినియోగం చేసుకొని మన రాజ్యం మీదకి మనమందరం అధికారం అనే వర్గం మీదకి పోతేనే తప్ప మనకు దీనికి వేరే మార్గం ఉండదని డాక్టర్ అంబేద్కర్ చెప్పిండు. రాజ్యాంగం మనకు అదే సూచిస్తుంది. ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని ఈనాడున్న బీసీలందరూ బయలుదేరాలి. ఈనాడున్న మన అన్నలైన బీసీల కోసం ఎస్సీ ఎస్టీలు మనందరం కూడా బయలుదేరి బీసీ ఎస్సీ ఎస్టీల శూద్రుల రాజ్యం కోసం మనందరం బయలుదేరి ఈ తెలంగాణలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడున్న తెలంగాణ మనది కాదు. పోయినసారి తెలంగాణ విలమ రాజ్యం. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. మనందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ తెచ్చుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీల అందరూ కలిసి రాజ్యం మీద కూర్చొని సమాన వాటా పంచుకొని ఒక రాజ్యం తెచ్చుకొని ఆ రాజ్యం మీద బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ జెండాను మనందరం రేపరేపు రాయించాలని అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.